మార్కెట్లోకి ఒక కొత్త టీవీ అయితే లాంచ్ అయింది. ఈ టీవీ వచ్చేటప్పటికి మనకు చూస్తున్నప్పుడు గూగుల్ టీవీలా అనిపిస్తూ ఉంటుంది, కానీ దీంట్లో ఉన్నటువంటి ఒక ఫీచర్ మాత్రం మిగతా బ్రాండ్స్ అన్నిటితో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో అసలు ఈ టీవీ ఎవరు తీసుకోవచ్చు ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంతమంది స్పెసిఫిక్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి టీవీ అనమాట. ఇదే మనకి VZY అనమాట. ఇది ఒక స్మార్ట్ టీవీ, ఒక పర్పస్ మీద దీన్ని అయితే తీసుకొచ్చారు. అదేంటి అని అంటే, ఒకవేళ మీరు టీవీ కనుక కొన్నారు అనుకుంటే మీకు కేవలం హార్డ్వేర్ మాత్రమే కాదు, బిల్ట్ ఇన్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్తున్నప్పుడు వెంటనే మీకు కొంతమందికి ఒక బల్బ్ వెలుగుంటుంది. లాస్ట్ టైం మనము డోర్ టీవీ చూసాం కదా, అలాంటి ఒక టీవీయే చెప్పాలి అంటే, మరో డోర్ టీవీ కాకపోతే అదే సంతోషము. ఇది వచ్చేటప్పటికి ఒక ఇండియన్ బ్రాండ్ అనమాట. కొన్ని మోడల్స్లో మీకు 10,000 రూపీస్ వరకు, ఇంకొన్ని పెద్ద మోడల్స్ ఉన్నాయి, వాటిలో అయితే 30,000 రూపీస్ వరకు విలువైన ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఈ టీవీలో ఏముంది, డిస్ప్లే ఎలా ఉంది, సౌండ్ ఎలా ఉంది, గూగుల్ టీవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఓటీటీ బెనిఫిట్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ప్రైస్ అంతా, ఎవరు కొనాలి, అన్నీ కూడా క్లియర్గా మనము ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాము. ప్రతి దాని గురించి డెడికేటెడ్గా అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో డిజైన్ వచ్చేటప్పటికి మనకి VZY అనే టీవీస్ అనమాట. ఇవి దాదాపు అన్ని టీవీస్ కూడా మీకు బెజల్లెస్ డిజైన్తోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి చాలా ప్రీమియంగానే అనిపిస్తుంది, ఎక్కడ కూడా మీకు ఆడ్గా అయితే అనిపించట్లేదు. టేబుల్ స్టాండ్ డిజైన్ కూడా మనకి స్టేబుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ వాల్ మౌంట్ చేసినప్పుడు కూడా లుక్ అయితే మాత్రం చాలా మంచిగానే ఉందని చెప్పాలి. ఇక టీవీస్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే రన్ అవుతున్నాయి. అంటే మీరు ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఆ ప్లే స్టోర్ యూజ్ చేసుకుని యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియో కానీ, హాట్స్టార్ కానీ, సోనీ లీవ్ కానీ, G5 కానీ, ఇలా కొన్ని వేల యాప్స్ అయితే ఉంటాయి, మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ యాప్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు గూగుల్ అసిస్ట్ వాయిస్ సెర్చ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్లో వాయిస్ బటన్ ప్రెస్ చేసి మీరు మూవీ నేమ్ కానీ, యూట్యూబ్ ఓపెన్ చేయమని కానీ, ఇలా ఏదైనా సరే సెట్ చేయవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ మీకు గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. మొబైల్ స్క్రీన్ ని డైరెక్ట్గా మీరు టీవీ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి బిల్ట్ ఇన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ టీవీలో బిగ్గెస్ట్ హైలైట్ అంటే దీని గురించి మాట్లాడుకోవాలి. అదే మనకి ఒక ఎంటర్టైన్మెంట్ బండిల్తో ఇస్తున్నారనమాట. ఈ టీవీలో మనకి 200+ లైవ్ టీవీ ఛానల్స్ వస్తున్నాయి. ఈ లైవ్ టీవీ ఛానల్స్ మనం చాలా టీవీలో కూడా చూస్తూ ఉంటాం ఫ్రీగా. సేమ్ అలాగే దీంట్లో కూడా మనకి ఒక 200+ లైవ్ టీవీ ఛానల్స్ ఇస్తున్నారు. దాంతోపాటు 18+ ఓటీటీస్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ హైలైట్. ఒకే ప్లాట్ఫామ్ అందుబాటులో ఉంటుంది. వేరే వేరే ఓటీటీ యాప్స్, వేరే వేరే డిటిహెచ్ బాక్సులు కానీ, వేరే రిమోట్ కానీ, అలాంటి తలనొప్పి ఏం లేకుండా అన్నిటినీ కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీదకి అయితే తీసుకొచ్చారనమాట. ఒకే ఇంటర్ఫేస్లో కంటెంట్ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది రెగ్యులర్ స్మార్ట్ టీవీస్తో మనం కంపేర్ చేస్తే అన్ని రిమోట్లు, అన్ని సెటప్లు అవన్నీ లేకుండా ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఓటీటీ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, దీంట్లో వచ్చేటువంటి ఓటీటీ బెనిఫిట్స్ చూస్తే ప్రైమ్ వీడియో కానీ, జియో హాట్స్టార్ కానీ, సోనీ లీవ్ కానీ, G5 కానీ, షేమ్రా అని ఒకటి ఉంటుంది, అదొకటి కానీ, అలాగే మనకి ఇంకా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. సో మేజర్గా అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పినవి అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఒకవేళ మూవీస్ చూడాలనుకున్నా, వెబ్ సిరీస్ అయినా, స్పోర్ట్స్ అయినా, కిడ్స్ కంటెంట్ అయినా సరే, లైవ్ టీవీ ఛానల్స్ అయినా సరే, ఇవన్నీ కూడా మీకు ఒకే ప్లాట్ఫామ్ మీద అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక లైవ్ టీవీ ఛానల్స్ విషయానికి వస్తే, ఇందులో వచ్చేటప్పుడు మనకి డిష్ టీవీ ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది అనమాట డైరెక్ట్గా. దీనివల్ల మనకి 200+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. స్పోర్ట్స్ కానీ, మూవీస్ కానీ, మీరు ఎంటర్టైన్మెంట్ కానీ, లేదా న్యూస్ చూడాలనుకున్న రీజనల్ ఛానల్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక మనకి చెప్పాలంటే ఒక లగేజ్ ప్యాక్ ఎట్లా వస్తుంటుందో సేమ్ అలా ఒక బండిల్ లాగా అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఎవరైనా ఫుట్బాల్ ఫ్యాన్స్ ఎవరైనా, వాళ్ళకు కూడా కొన్ని ఛానల్స్ అయితే స్పెషల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మెయిన్ డిస్ప్లే కాబట్టి, డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మోడల్ని బట్టి మనకి డిస్ప్లేస్ అనేవి మారిపోతూ ఉన్నాయి. HD, ఫుల్ HD, 4K, QLED డిస్ప్లేస్ అయితే ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. QLED మోడల్స్లో అయితే మనకి 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ అయితే ఉంటుంది. DCI P3 93% వైట్ కలర్ గ్యామెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. రిచ్ కాంట్రాస్ట్కి అయితే ఉంటుంది. అండ్ మీకు వైడర్ వ్యూవింగ్ యాంగిల్స్ కూడా బాగుంటాయని చెప్తూ ఉన్నారు. నేనైతే ఫిజికల్గా చూడలేదు, నేను ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు అయితే పాస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఒక యాంటీ గ్లేర్ ప్యానల్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. HDR సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే కలర్స్ కూడా మనకి కొంచెం రిచ్గా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. HDR పర్ఫార్మెన్స్ కొంచెం బాగుంటుందని చెప్పుకోవాలి. బ్రైట్నెస్ కూడా మీకు బాగానే ఉంది. కాంట్రాస్ట్ కూడా కొంచెం వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. డార్క్ సీన్స్లో కూడా కొంతవరకు డీటెయిల్స్ అయితే మీకు బాగానే మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఆడియో గురించి. సో ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే, ఆడియో కూడా మంచిగానే ఫోకస్ చేసినట్లయితే కనిపిస్తూ ఉంది. 32 ఇంచెస్ మోడల్లో కనుక మీరు చూసుకున్నట్లయితే 20 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు 40 ఇంచెస్ మోడల్స్ తీసుకోవాలనుకుంటే 30 వాట్స్ హై ఫిడిలిటీకి సంబంధించిన స్పీకర్స్ అయితే మనకి
ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది, అంటే మీకు డైలాగ్స్ కూడా కొంతవరకు క్లియర్గా అయితే ఉంటాయి అనమాట. డాల్బీ అట్మాస్ కాదు, డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. మూవీస్ చూసినప్పుడు మీకు సరౌండ్ ఎఫెక్ట్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట. మ్యూజిక్ కూడా కొంచెం లౌడ్గా అయితే ఉంటుంది. గేమింగ్ విషయానికి వస్తే 55 ఇంచెస్ QLED మోడల్స్లో మీకు MEMC సపోర్ట్ అయితే ఉంటుంది, అంటే మోషన్ కొంచెం స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ చూసేటప్పుడు క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ లేదా మీరు ఒకవేళ యాక్షన్ సీన్స్ ఏదైనా చూస్తుంటారు, ఆ మూవింగ్ సీన్స్ ఏదైనా చూస్తున్నప్పుడు అనుకుంటే మీకు బ్లర్నెస్ అనేది కొంతవరకు తక్కువ అయితే ఉంటుంది అనమాట. దాంతోపాటు మీకు ALLM కూడా ఉంది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరకు బెటర్ అయితే ఉంటుంది. వారంటీ విషయానికి వస్తే ఇప్పుడు మీకు వారంటీ అనేది చాలా స్ట్రాంగ్ పాయింట్ అనమాట. ఎందుకు అనంటే 3 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు VZY మనకి ప్రోగ్రామ్ అయితే ఉంది, అదే మనకి సురాన్స్ ప్రోగ్రామ్ అని అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో మీకు అష్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే తిరిగి వాళ్ళే పర్చేస్ చేసే విధంగా అనమాట. 29,500 పిన్ కోడ్స్లో వీళ్ళ సర్వీస్ సపోర్ట్ అయితే ఉందని చెప్తూ ఉన్నారు. డెడికేటెడ్ కస్టమర్ కేర్ కూడా ఉందని చెప్తున్నారు. బట్ ఇవన్నీ చాలా మంది చెప్తున్నవే, బట్ రియల్ టైంలో అవి ఎంతవరకు ఉంటాయనేది మనము చూడాల్సి ఉంటుంది. ఇక సబ్స్క్రిప్షన్ బెనిఫిట్స్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకవేళ సబ్స్క్రిప్షన్ బెనిఫిట్స్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే 32 ఇంచెస్ కానీ 43 ఇంచెస్ మోడల్స్లో మీకు 10,000 రూపీస్ వరకు ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ అయితే ఇస్తారనమాట. OTT యాప్స్, లైవ్ టీవీ కానీ, ప్రైమ్ లైట్ కానీ, ఎంటర్టైన్మెంట్ బండిలు ఇవన్నీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 55 ఇంచెస్ మోడల్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు బెనిఫిట్స్ ఇంకొంచెం పెరుగుతాయి అనమాట. ఆబ్వియస్లీ మనకి ప్రైస్ పెరుగుతుంది కాబట్టి 30,000 రూపీస్ వరకు ఎంటర్టైన్మెంట్ వాల్యూ బండిల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 years కంటెంట్ బండిల్ అయితే ఇస్తున్నారు అనమాట. అంటే 3 years వరకు మీరు వీటిని వాడుకోవచ్చు. OTT యాప్స్ కానీ, అలాగే మీకు ప్రైమ్ లైట్ కానివ్వండి, 200+ ఛానల్స్ కానీ, సో ఇవన్నీ కూడా మీరు సబ్స్క్రిప్షన్ లేకుండా సపరేట్గా కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టి మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా అన్నీ కలిపి ఒకే దాంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే వన్ టైం పేమెంట్లో ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాలి. ఇక మోడల్స్ అండ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 32 ఇంచెస్ మీకు HD అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 15,490 రూపీస్ అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్ యూజ్ చేస్తే 800 రూపీస్కి వస్తుంది. దీని లాంచ్ ఆఫర్ కింద మనకి ఒక 1000 రూపీస్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. ఇక ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ వచ్చేటప్పుడు మనకి 10,000 రూపీస్ వరకు ఎఫెక్టివ్ వాల్యూ అయితే ఇస్తున్నారు. దాదాపు మీకు 3,690 రూపీస్ వరకు అయితే వస్తుంది అనమాట. ఇక 43 ఇంచెస్ చూసుకున్నట్లయితే మనము 24,490 రూపీస్కి అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ మనకి ప్రజెంట్ 1,400 రూపీస్ అయితే ఉంది. లాంచ్ ఆఫర్ వచ్చేటప్పటికి ఒక 2,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ దీంట్లో కూడా మనకు ఒక 10,000 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క ఎఫెక్టివ్ వాల్యూ వచ్చేటప్పటికి 11,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు 43 ఇంచెస్ QLED తీసుకోవాలనుకుంటే 32,000 రూపీస్ వరకు ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ వచ్చేటప్పటికి 2,500 రూపీస్ ఇస్తున్నారు. ఇక లాంచ్ ఆఫర్ మీకు ఒక 3,000 రూపీస్ అయితే వస్తుంది. ఎంటర్టైన్మెంట్ బండిల్ మీకు 10,000 రూపీస్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎఫెక్టివ్ వాల్యూ వచ్చేటప్పుడు మీకు 16,490 రూపీస్ అని చెప్పాలి. ఇక 55 ఇంచెస్ మీరు 4K QLED టీవీ తీసుకున్నారు అనుకోండి 43,990 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. బ్యాంక్ ఆఫర్ మీకు ఒక 4,000 రూపీస్ వస్తుంది. లాంచ్ ఆఫర్ ఒక 6,000 రూపీస్ వస్తుంది. అంటే ఎంటర్టైన్మెంట్ బండిల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది వచ్చేటప్పుడు మీకు ఒక 30,000 రూపీస్ వరకు ఉంటుంది. మొత్తం ఎఫెక్టివ్ వాల్యూ అనమాట. దాదాపు మీకు 3,919 రూపీస్ వరకు కంపెనీ అయితే ప్రమోషనల్ క్యాలిక్యులేషన్ అయితే చూపిస్తూ ఉంది. బట్ అది రియల్ టైంలో మనము చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మన క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి, కంపెనీ చూపించే నంబర్ జిమ్మిక్స్ వేరే ఉంటాయి కాబట్టి సో మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రతిదాన్ని మీరు అంచనా వేసిన తర్వాత మాత్రమే తీసుకోండి. నేను ఇప్పుడు చెప్తున్న ఆఫర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి. నేను వీడియో షూట్ చేసే టైంకి ఇవన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. అసలు ఇక ఎవరు కొనాలి ఈ టీవీ అని అంటే మాత్రము మీకు ఒకవేళ గూగుల్ టీవీ కావాలి, QLED డిస్ప్లే కావాలి, డాల్బీ ఆడియో సపోర్ట్ కావాలి, HDR10 కావాలి, OTT సబ్స్క్రిప్షన్స్ కూడా కావాలి, లైవ్ టీవీ ఛానల్స్ కూడా కావాలి, అంటే నేను మల్టిపుల్ కనెక్షన్స్ పెట్టుకోలేను, మల్టిపుల్ రిమోట్స్ యూజ్ చేయలేను అని అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు VZY స్మార్ట్ టీవీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు స్కిప్ అయితే చేసేయచ్చు. నాకు మాత్రం ఏమనిపిస్తుందంటే మనం ఆల్రెడీ డోర్ టీవీ చేసినాం కదా ఇంతకుముందు, దాన్ని ఎత్తేసారు. సేమ్ అలా ఒకవేళ అవ్వకుండా ఉంటే చాలు అనేది నాకు అనిపిస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఎవరైతే DTH కానీ OTT సబ్స్క్రిప్షన్స్ కానీ వీటి కోసం సంవత్సరం అంతా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారో అలాంటి పర్టికులర్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి టీవీస్గా మనం వీటిని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఎవరైతే వాడతారో వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక VZY స్మార్ట్ టీవీలో మనకి హార్డ్వేర్ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ బండిల్ కూడా అన్ని బిగ్గెస్ట్ USPగా మనం అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు ఏ మోడల్ బాగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంతకీ మీరు ఇలాంటి టీవీస్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? ఎందుకు అంటే
మీరు ఇది చెప్తేనే నేను ఇలాంటి టీవీలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వీడియో మీ ముందుకి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలా లేదా అనేది నాకు తెలుస్తుంది. అందుకే ఖచ్చితంగా మీకు అసలు ఈ టీవీల మీద ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ టీవీస్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం కూడా అక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా అయితే అవైలబుల్ ఉంది. అండ్ గైస్, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మంచి డీల్స్ వచ్చినప్పుడు అక్కడ ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం మీకు స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఎప్పటికప్పుడు మంచి డీల్స్ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అది టీవీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ల్యాప్టాప్ కానీ, సౌండ్ బార్ కానీ, ఇలా ఏవైనా సరే తక్కువ ధరకు వస్తే మాత్రమే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. లేదు అనుకుంటే మీకు టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని యూస్ చేసుకుని కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.